అందరికీ నమస్కారం. పెళ్ళికి ఓ మంచి ముహూర్తం కావాలి, పెట్టారు. కానీ ఆ పెళ్ళి జరగాల్సిన వేలో జరగల, ఆగింది. ఎందుకు? ముహూర్త బలం బాగుంది, కానీ దానికి ముందుండాల్సిన బలం లేదు. ఏంటిది? అమ్మాయి ప్రవర్తన, అబ్బాయి ప్రవర్తన, అబ్బాయి సైడ్ ఫ్యామిలీ, అమ్మాయి సైడ్ ఫ్యామిలీ, వీళ్ళ గతం, ప్రజెంట్ వాళ్ళు చేసిన పనులు, ఇవన్నీ కూడా కలిపి అక్కడ పెళ్ళిని ఆపేస్తాయి. అలా ఒక సినిమాకి సంబంధించి కూడా ముహూర్త బలం బాగుందని అనుకుంటాం, కానీ ఆ ముహూర్త బలానికి నిజంగా బలాన్ని ఇచ్చేది ఫైనాన్షియల్ ఇష్యూస్. ఓ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ ఎంత గెడ్డోళ్ళైనా నాకున్న సమాచారం మేరకు ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రమే పూర్తి అమౌంట్ వాళ్ళు పెడతారు. మిగతా వాళ్ళంతా కూడా బయట బ్యాంక్ నుంచి కానీ ఫైనాన్షియల్ నుంచి డబ్బులు తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు రిలీజ్ తర్వాత సెటిల్మెంట్ అన్నట్టు కొన్ని రాసుకుంటారు, కొన్ని రిలీజ్కి ముందు అన్నట్టు రాసుకుంటారు. ఎందుకు? రిలీజ్కి ముందు అన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబ్యూటర్లు డబ్బులు ఇస్తారు. శాటిలైట్ రైట్స్, థియేటర్ రైట్స్, ఓటీటీ రైట్స్ ఇటు ద్వారా డబ్బు వచ్చింది. ఆ డబ్బులు ఇక్కడ సెటిల్మెంట్ చేసేసి ఫైనాన్షియర్లకి అప్పుడు సినిమా రిలీజ్ చేయాలి. ఇలా ఒకటి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రొడ్యూసర్ల గతంలో వేరే వాళ్ళతో టైఅప్ అయి కొన్ని సినిమాలు తీసుంటే, అది కనుక లాస్ వచ్చి ఉంటే, మరలా కొత్త సినిమాకి సంబంధించి డబ్బులు కనుక వస్తే అప్పుడు ఆ డబ్బులు సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలా ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళతో గతంలో 1 నేను ఒక్కడనే అండ్ ఆగడ్ సినిమా తీసుకున్నారు. వాళ్ళకి 2 కోట్లు ఏదో బ్యాలెన్స్ అంటారు. వాళ్ళు అడగాల్సిన విధంగా అడిగారు, వీళ్ళు ఇవ్వలేదు. దాంతో కోర్టుకి వెళ్ళారు, కోర్టు స్టే ఇచ్చింది. కొన్ని క్లియర్ చేసుకుంటారని అనుకున్నప్పుడు మరి ఎందుకు చేసుకోలేదంటో తెలియదు. వాళ్ళకు వచ్చేసి 50% విత్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇమ్మని అడుగున్నారట. అంత డబ్బు ఇప్పుడు ఇవ్వగలరా అంటే, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి నేను ఇస్తాను, ముందు రిలీజ్ చేద్దాం అని చెప్పేసి అన్నారట. బట్ ఈ సినిమాకి ఆల్రెడీ ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు డబ్బులు ఇవ్వమంటున్నారట. అండ్ ఈ సినిమా పనిచేసిన ఎవరైతున్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వని అంటున్నారట. ఇన్ని డబ్బులు అన్నప్పుడు బాలకృష్ణ చూసుకోలేడా? బోయపట్టి చూసుకోలేడా? బాలకృష్ణ చనిపోతే తేజస్ని వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, మరి ఆమె చూసుకోలేదంటే ఇక్కడే ప్రజెంట్ ఉన్నటువంటి రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో 14 రీల్స్ ప్లస్ వాళ్ళు, వీళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో రాంగ్ ట్రాక్లో వెళ్ళారు. అనుకోకుండా వీరు అనుకున్నది తేడా జరిగేసరికి ఒక్కసారిగా ఇరుక్కుపోయారు, స్ట్రక్ అయిపోయారు. దాంతో ఎవరు కాపాడలేని పొజిషన్లో ఉన్నారు. అందుకే 2 ప్రీమియర్లు పడలేదు. ఈరోజు సినిమా కూడా బొమ్మ వేయలేదని అంటున్నారు. బట్ ఈరోజు ఈవినింగ్ క్లారిటీ రావచ్చు అంటున్నారు. బట్ ఐఎమ్ షూర్ 80% ఈవినింగ్లో ప్రీమియర్లు పడతాయి, లేదా నైట్లో ప్రీమియర్లు పడతాయి. రేపు సినిమా అయితే రిలీజ్ అయింది. అఖండ 2 ప్రజెంట్ వాయిదా పడిందే తప్ప ఆగలేదు. అఖండ 2 తాండవం స్టిల్ కంటిన్యూ అవుతుంది సోషల్ మీడియాలో. అంతిమంగా నేను చెప్పేది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఈ 2 ఎవరికైతే ఉంటాయో వీళ్ళే గొప్పోళ్ళు అవుతారు. వీళ్ళే అందరికీ సభాష్ అనిపించుకుంటారు. రామ్ ఆచంట, గోపి ఆచంట వీళ్ళ మీద నిజంగా నాకు ఒక కన్సర్న్. నేను ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ అదే. గట్టెక్కుతున్నారులే, కష్టాన్ని తీరుతున్నారని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే ఫస్ట్లో బాగా హిట్లు కొట్టారు, ఆ తర్వాత భయంకరమైన ఫ్లాపులు పడ్డాయి. ఈ అఖండ 2 ప్రొడ్యూసర్ వీళ్ళు అయ్యేసరికి అబ్బా ఇంకేమో సూపర్ డబ్బులు హిట్ కొడుతున్నారులే, సూపర్ గట్టెక్కారనుకున్నా. బట్ మనీ మేనేజ్మెంట్లో, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో వీక్గా ఉన్నారు. ప్రాపర్గా కోఆర్డినేషన్ చేసుకోలేకపోయారు. అది బాలకృష్ణ వచ్చేసి ప్రజలు రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడంట, బోయపట్టి రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడంట. అయినా సరే ఈ అమౌంట్ సెట్ అవ్వట్లేదు. మరి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ తేజస్ని మరి ఆమె ఇవ్వచ్చు. ఆమె చాలా క్యాల్కులేట్గా ఉంటారు అమౌంట్ విషయంలో, నేను క్రాస్ చెక్ చేసుకున్నాను. సో వీళ్ళు చేజేతులారా అది అనొచ్చు, లేదన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు. దానికి వెళ్ళిపోయి దీన్ని ఎవరు ఆపుతారని అనుకున్నారు. బట్ కోర్టు ఆపింది. ఈలోపు వీళ్ళు అంతా కూడా అడ్డుపడ్డారు. అంతిమంగా సినిమాకి సంబంధించి ముహూర్త బలం గట్టిగా ఉందని పెట్టున్నారు. బట్ దానికి ఉండాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది, దానికి ఉండాల్సినటువంటి కాన్ఫిడెన్స్ అన్నది, దానికి ఉండాల్సిన మోరల్ సపోర్ట్ అన్నవి ఏమీ లేకుండా అయిపోయింది. దానివల్ల ఇలా ఇక ప్రొడ్యూసర్ రైస్ పాపం అడుగుతున్నారు, ఏమని? మాకు మీరు బలాన్ని ఇవ్వండి, మాకు మీరు అండగా ఉండండి, మేము చేసింది తప్పే, పొరపాటే, బట్ అద్భుతంగా సినిమా రిలీజ్ చేద్దని చెప్పేసి అంటున్నారు. ఇది ఈవినింగ్లో క్లారిటీ రావచ్చు. బట్ నేనైతే మరలా చెప్తే గుర్తుంచుకోండి, టైం మేనేజ్మెంట్, టైం ఎలా ఏంటి కొంచెం ఏంటంటే సరే బ్యాలెన్సెస్లా ఉండాలి. మనీ మేనేజ్మెంట్, దేనికెంత, డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో ఖర్చు పెడతాం అంతకన్నా ముఖ్యం. దాయటం అనేది అత్యంత ముఖ్యం, కీలకం. సో జాగ్రత్త. ఇక్కడి నుంచి అయినా ఎవరైనా దేవుడా నీదే భారం అన్నట్టు గాలి దేవం పెట్టి ఉండకండి. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, అప్పుడే విజయాన్ని సాధిస్తారు, అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకుంటారు. అంతిమంగా సక్సెస్ అనేది మీ అడ్రస్ అవుతుంది. ఇప్పుడు అఖండ 2 విషయంలో మాత్రం చేతులారా ప్రొడ్యూసర్లు చేసిన అతిపెద్ద తప్పే ఇదిగో ఈ రకంగా అవడానికి కారణం.